రోజుల క్రితం వచ్చిన సర్వే ఎప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే మళ్ళీ తెరాసే అధికారంలోకి వస్తుంది. విపక్షాలకు చాలా చోట్ల డిపాజిట్లు కూడా గల్లంతో అవుతాయి. విపక్షాలన్నీ కలిపి 10 సీట్ల కన్నా కూడా ఎక్కువ వచ్చే అవకాశం లేదు. దాదాపు 109 పైచిలుకు స్థానాల్లో అధికార పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని సర్వేలు వచ్చాయి. అయితే దీని మీద తీవ్రంగా స్పందించాయి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్, అలాగే తెలుగుదేశం పార్టీ, బీజేపీలు కూడా. అసలు ఈ సర్వేలకి దానికి సంబంధించి ఎక్కడ శాంటిటీ ఉందని చెప్పి కూడా ప్రశ్నిస్తూ ఉన్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలు పక్కదారి పడుతున్నాయి, ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాబట్టే బూటకపు సర్వేలతో దీన్ని ప్రజల వ్యతిరేకతను పక్కదారి పెట్టించే కార్యక్రమం చేస్తున్నారు. ఒకవేళ మీకు అంత భరోసా నమ్మకం ఉంటే రాజీనామాలు చేయించి మళ్ళీ గెలిపించుకోండి ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేలని చెప్పి కూడా సీరియస్ గా కామెంట్స్ చేశారు. అలాగే కాంగ్రెస్ కొన్ని కార్యక్రమాలు తీసుకుని సీరియస్ గా ప్రజల్లోకి వెళ్తోంది. అలాగే తెలుగుదేశం కూడా ప్రజా వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం కూడా చేస్తోందా? ఈ అంశాలను లైవ్ షోలో మాట్లాడదాం. మనతో పాటు ఇవాళ జాయిన్ అవుతున్నారు ఎన్ దుర్గాప్రసాద్ గారు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, నల్లు ఇంద్రసేనారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ కార్యదర్శి, పార్టీ సీనియర్ నాయకులు, బి వెంకటేశ్వర్లు గారు, ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎం అనిల్ కుమార్ యాదవ్ గారు, తెలంగాణ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. ముఖ్యంగా ముందు ఇంద్రసేనారెడ్డి గారు, మీతో ప్రారంభిద్దాం. సర్వేలకు సంబంధించి వార్తలు చూసాం. అలాగే విపక్షాలన్నిటికీ కలిపి 10 సీట్ల కన్నా కూడా ఎక్కువ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది ప్రభుత్వం. సంక్షేమ పథకాలతో ప్రజలంతా కూడా, తెలంగాణ సమాజం అంతా ఎంతో ఆనందంగా ఉంది. జిల్లాలు కానివ్వండి, మిగతా కార్యక్రమాలన్నిటితో కానీ. ఏమనిపించింది ఇది వినగానే మీకు? 10 సీట్లు కూడా రావు విపక్షాల కన్నా వార్త చూస్తే. బేసిక్గా చంద్రశేఖరరావు గారికి ప్రజల్ని మభ్యపెట్టడంలో, ప్రజల్ని అసలు విషయంలోకి వెళ్ళి వేరే వైపు డైవర్ట్ చేయటంలో వారిని మించినటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. ఎప్పుడైనా వారి సమస్యలు ఉన్నప్పుడు కొత్త ఇష్యూ తీసుకొస్తారు, కొత్త ఇష్యూ తీసుకొచ్చి పాత సమస్యను మర్చిపోయేటట్టుగా చేస్తారు. స్టార్టింగ్లో రైతుల సమస్యలుంటే సమగ్ర సర్వే అని తీసుకొచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యోగాల కొరకని చెప్పి స్ట్రైక్ చేస్తుంటే ఉస్మానియా యూనివర్సిటీ తీసుకొచ్చి నేను డబుల్ బెడ్రూమ్ కడతానన్నారు. అది మర్చిపోయి వాళ్ళు దీని కొరకు ఇచ్చేసినారు. ఈ రకంగా చేయడం అంత బాగున్నట్లయితే ఇప్పుడు వారు చెప్పినట్టుగా మరి హైకోర్టు పోయి ఇవన్నీ మాట్లాడుతుంటే ఫిరాయింపు చేసినటువంటి వాళ్ళని రిజైన్ చేసి చేయించవచ్చు. ఇప్పుడు అంతా బాగుందని అంటున్నారు. రైతుల దగ్గరికి పోదాము. రైతుల దగ్గరికి వెళ్తే ఒక్క సెక్షన్ కదా, అన్ని సెక్షన్స్ ఇబ్బందులో ఉన్నాయి. కాలేజ్ స్టూడెంట్స్ ఇబ్బందిలో ఉన్నారు, చిన్న స్టూడెంట్స్ ఇబ్బందిలో ఉన్నారు, అన్ఎంప్లాయిడ్ యూత్ ఇబ్బందిలో ఉన్నారు. గ్రామాల్లో ఉండేటువంటి రైతుల సమస్య ఈరోజు చూసినట్లయితే మనం ఊహించలేం. మొన్నటి వరకేమో వర్షాలు లేవు అన్నారు. వర్షాలు వచ్చిన తర్వాత విత్తనాలు వేసినటువంటి విత్తనాలు కల్తీ విత్తనాలు. కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క వ్యవస్థ పనిచేస్తుందా లేదా? మళ్ళీ మనకంటే ముందే వాళ్ళే అరుస్తారు. ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారు ఈ నకిలీ విత్తనాలు లేకపోతే ఈ విత్తనాల గురించి మీరు ఏం చేసినారు అది అని చెప్పి వారే అరుస్తారు. లేదా మనకంటే ముందే చంద్రశేఖరరావు మాట్లాడేస్తాడు, ఇవన్నీ ఇట్లా అరాచకాలు లేకపోతే కరప్షన్ ఇదంతా ఉంటే నేను టాలరేట్ చేయను అని చెప్పి. కాబట్టి ప్రభుత్వ కార్యక్రమాలు వ్యతిరేకత ఉంది. అసలు ఏం చేస్తారు? ప్రభుత్వ కార్యక్రమాలు వ్యతిరేకత అనేటువంటిది వేరే. ఏదో ఒక విశ్వనగరం చేస్తానన్నాడు, నువ్వు చేయటం లేదు, ఇది కరెక్ట్ కాదు, ఇది అనేది అది వేరే. నేనే రైతులకు కావాల్సినటువంటి సమస్యలు ఏవైతున్నాయో, రైతులకు ఇవ్వవలసినటువంటి ఫెసిలిటీ ఏవైతే ఉన్నాయో వాటిని ఇవ్వటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ రోజు రైతులకు విత్తనాలు ఎందుకు సరఫరా చేయటం లేదు, శనిగలు కానీ ఇంకోటి కానీ? దానికి మేము చెప్పినాము, మీరు ఎందుకు ప్రొక్యూర్ చేయలేదు, ఎందుకు ప్రొక్యూర్ చేయలేదని పేపర్లు రాయిస్తే సరిపోతుందా? ఎవరినైనా బాధ్యత చేసినావా? ఎవరి మీద నన్ను యాక్షన్ తీసుకున్నావా? ఆఫీసర్ మీద ఎవరినైనా తీసుకున్నావా? పోనీ ఈ సప్లై చేస్తానని చెప్పి చెయ్యనటువంటి విత్తన కంపెనీ వాళ్ళ మీద ఎవరి మీద నన్ను యాక్షన్ తీసుకున్నావా? కానీ నువ్వు ముందే మేము చాలా క్యాంపులు పెట్టేసినాం. తర్వాత వారు రాగానే ఫస్ట్ అసెంబ్లీలో మాట్లాడింది ఏంది? ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని విత్తన బౌల్గా చేసేస్తాను, విత్తన ఒక ప్రత్యేకమైన చేస్తానన్నారు. కానీ ఇక్కడ విత్తనాలు నీకు ఎందుకు దొరకటం లేదు? దానికి ఎవరు కారణం? కాబట్టి మనకు ఇప్పుడు మిరప విత్తనాలు ఉన్నాయి, రైతులు నష్టపోయినారు. దానికి ఏంటిది? సీడ్ కార్పొరేషన్ వాళ్ళు లేకపోతే సీడ్ సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు సర్టిఫై చేయాలి. సర్టిఫై చేసిన తర్వాత జరిగిందా?
సర్టిఫై చేయకుండా అమ్మితే ఎట్లా అమ్మినారు, అమ్మినటువంటి వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు, కంపెనీలకి గవర్నమెంట్కి ఏమైనా మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఉందా, అండర్స్టాండింగ్లో ఉంటే ఎంతవరకు అమలు చేశారు, ఎంతవరకు అమలు చేయలేదు, ఈ విషయం ఉండాలి. అదే రకంగా ఇప్పుడు శనగ విత్తనాలు ఉన్నాయి, షార్టేజ్ ఉంది, విత్తనాలు ప్రొక్యూర్ చేయటము, ఈరోజు వర్షాలు పెట్టాక మీరు విత్తనాలు ప్రొక్యూర్ చేయమని చెప్పి ఆర్డర్ ఇస్తారండి. ఎప్పుడైనా సరే ఒక రాష్ట్రం యొక్క ఫైనాన్షియల్ ప్రణాళిక చెప్పదలుచుకుంది నేను అనేది ఎట్లయితే రాష్ట్ర బడ్జెట్ ప్రణాళిక ఎట్లా ఉంటుందో అదే రకంగా వ్యవసాయ ప్రణాళిక ఉంటుంది. వ్యవసాయ ప్రణాళిక అనేటువంటిది జనవరి ఫిబ్రవరిలోనే తయారవుతుంది. తయారైన తర్వాత దాని గురించి అసలు మాట్లాడదాం. దుర్గాప్రసాద్ గారు, మీరేం చెప్తారు? దాదాపు 114-115 స్థానాల్లో అసలు డిపాజిట్లు వచ్చే అవకాశం లేదు తెలుగుదేశం పార్టీకి అని సర్వేలు చెబుతున్నాం. సరే, నిన్న మీ నాయకుడు కూడా దానికి సంబంధించి కౌంటర్ ఇచ్చారు. అంత ధీమాయ ఉంటే ఎన్నికలకి తీసుకెళ్లొచ్చు కదా ఫిరాయింపు ఎమ్మెల్యేలు అని చెప్పి. ఇప్పుడు ఋషి గారు ఎవరైతే సర్వే చేశారో సెంటర్ ఫర్ సెఫాలజిస్ట్ అని చెప్పి ఏదో మీడియాకి ఇచ్చి ఏదో దాన్ని ఆర్భాటంగా చేశారు. ఎవరైతే సర్వే చేశారో సర్వే చేసిన వాళ్ళని రమ్మనండి. తెలంగాణలో ఉన్న 100 నియోజకవర్గాలు చేసినామని చెప్తున్నారు వాళ్ళు. 100 నియోజకవర్గాల్లోకి నా ఖర్చు పెట్టుకుని వాళ్ళని తీసుకెళ్తా. సర్వే ఏ రకంగా ఇచ్చినారండి? ఇవాళ మిషన్ కాకతీయ ప్రతిపక్షాలు ఏమైనా వ్యతిరేకించిన? మిషన్ కాకతీయ చేయటం వలన వాటర్ గ్రౌండ్ లెవెల్ పెరిగింది, అది ఎప్పటి నుంచో ఉంది, మంచిగానే చేశారు. దాని మీద నువ్వు సర్వే చేసినప్పుడు 100% వస్తుంది. అదేవిధంగా మిషన్ భగీరథ, అందరికి నీళ్లు ఇస్తామని చెప్పినాక పనులు జరుగుతూ ఉన్నప్పుడు నీళ్లు వస్తున్నాయి మంచిగానే అంటారు. కానీ వాళ్ళు ఇచ్చిన సర్వేలోనే ఏదైతే ప్రాధాన్యత 80%, 90% ఉన్న వాటిని ముందు పెట్టి మిగతా వాటిని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకి ఎంత పర్సెంటేజ్ చెప్పారంటే వాళ్ళు ఇచ్చిన సర్వేను చూద్దాం. మనం 30%. అదేవిధంగా దళితులకి పొలాలు ఎన్ని ఇచ్చారండి? 21% కూడా ఇవ్వలేదు అసలు. అంటే వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినారో KG to PG కానీ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో విషయాలు అడగాల. ఇవాళ 2.5 సంవత్సరాలు అయిందండి. 2.5 సంవత్సరాలు అయిన తర్వాత ప్రభుత్వానికి ఆటోమేటిక్గా 2 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండదు టైం. ఈ 2 సంవత్సరాలు వీళ్ళు ఏం చేయగలుగుతారు, వాళ్ళు ఏం చేశారు అనే దాని మీద అడిగితే అప్పుడు తెలుస్తుంది. నీకు ఇంత ధైర్యం ఉంది కదా, 100 మంది గెలుస్తారు అనే ధైర్యం ఉన్నప్పుడు నిజంగానే మరి ఇతర పార్టీల నుంచి తీసుకున్న వాళ్ళని ఇప్పుడు నీకు ఒక ఛాన్సు, నీ సర్వే బ్రహ్మాండంగా ఉంది, ఇమీడియట్లీగా రాజీనామా చేపించి వాళ్ళని ప్రజల్లోకి పంపి గెలిచి వస్తే మీకు మళ్ళీ పట్టంగా అయితే మేము కూడా స్వాగతిస్తాం నిన్ను. ఇవాళ ఒకటేనండి, క్యాబినెట్ మీటింగ్ పెట్టిండు మొన్న ముఖ్యమంత్రి గారు. క్యాబినెట్ మీటింగ్ పెట్టింది, ఇప్పుడు అన్నగారు చెప్పింది కరెక్ట్. ప్రతిదీ మంత్రుల మీద వేయటము, అధికారుల మీద వేయటము, నాకేం పట్టలేదు. దేనికి ముఖ్యమంత్రి గారు ఏమన్నా అమెరికా నుంచి నిన్న క్యాబినెట్ మీటింగ్ ముందు దిగారండి? అందులో 2 కీలకమైన అంశాలు. ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు చెల్లించలేదని మంత్రులను అడుగుతాడు. ఆరోగ్యశ్రీ పైసలు ఎందుకు చెల్లించలేదని అంటే మీరే మంత్రుల ద్వారా 300 కోట్లు రిలీజ్ చేస్తామనేమో స్కాలర్షిప్లు చెప్తారు. ఆరోగ్యశ్రీకి 200 కోట్లు చేస్తామని చెప్పి మంత్రుల ద్వారా చెప్పిస్తారు. మళ్ళీ ఇవాళ తీరా వచ్చేసరికి మీరు ఇన్ని రోజులు ఎందుకు లేట్ అయిపోయింది, వాళ్ళు ఏదో తప్పు చేసినట్టు ఏనేదో. ఇవాళ ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు డిసైడ్ అయ్యిండో అవి ఇవ్వటానికి, అప్పుడు క్యాబినెట్ మీటింగ్లో ఏమని చేస్తారు అంటే ప్రజలు పిచ్చోళ్ళు చూడలేదా? ప్రజలకు అంతా తెలుసు. ముఖ్యమంత్రి గారు ఏదో ఇతర దేశాలు పోయి అప్పుడే క్యాబినెట్ మీటింగ్కి వచ్చి అసలు విషయాలు ఏమి తెలియనట్టుగా నిన్న క్యాబినెట్ మీటింగ్ లో మాట్లాడి మంత్రులను బలిపరుస్తారు. సర్వే ఫలితాలు చూసిన తర్వాత కొంత కాన్ఫిడెన్స్ ఏమైనా లాస్ అయిందా? ఎట్టి పరిస్థితుల్లో వినండి, ఈ సర్వే పూర్తిగా సర్వేలోనే ఉంది కదండి. వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి విషయాల మీద కంప్లీట్ సర్వే 20% ఇచ్చింది యావరేజ్న. 20% ఓటింగ్ తోటి నువ్వేం చేస్తావు? రేపు ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది, నువ్వేం చేయగలుగుతావు? ఇవాళ కొన్ని ఆసరా పథకం ఉంది, అది మంచిగా. ఎప్పుడు కూడా ప్రతిపక్షాలు ఆసరా పథకం మీద మేము గొడవ చేయాలి. ఎందుకంటే కేంద్రం నుంచి వచ్చిన 600 రూపాయలు కల్పిస్తున్నాడు, నువ్వు మంచిగా ఇస్తున్నావు, అది అందరూ ఆహ్వానించావు. కానీ ఏవైతే మేనిఫెస్టోలో ఇవ్వలేదో అవి చేయబెట్టలేదు. ఇంకోటండి, ఇవాళ క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఏం చేశారు? క్యాబినెట్ మీటింగ్లో కేవలం బ్రిజేష్ తీర్పు మీద ఒక్కటే మాట్లాడి మిగతాది సెక్రటరియట్ కట్టేది దానికి పర్మిషన్ ఇచ్చినాం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఎంత ఇబ్బందుల్లో ఉందండి. ఇవాళ నకిలీ విత్తనాలు బ్రహ్మాండంగా ఉండి 4వ విడత రైతు రుణమాఫీ కూడా త్వరలోనే ప్రారంభిస్తాం అనేదో. 3వ విడత అయిపోలేదండి, 4,250 కోట్లు ఇవ్వాల్సింది 2,000 కోట్లు మాత్రమే ఇచ్చారండి. ఇంకా 4,200 అంతే, మొత్తం 6,250 కోట్లు. నేనేమంటున్నా అంటే సర్ప్లస్ బడ్జెట్ ఉన్నటువంటి నీవు ఇప్పుడు రైతులు ఉన్నటువంటి కష్టాల్లో 6,500 కోట్లు ఒక్కసారి రిలీజ్ చేయండి, అదే మాట చెప్పండి. ఇకపోతే నకిలీ విత్తనాలకు మీ ప్రభుత్వం ఏం చర్య తీసుకుందండి?
సమైక్య రాష్ట్రంలో 2012లో ఒక జీవో వచ్చింది, 133 జీవో. నకిలీ విత్తనాలు రావడం కోసమని ఆనాడు ప్రభుత్వం కంపెనీల వాళ్ళనే రైతు సంఘాలతో కుదుర్చుకుంటే నష్టపరిహారం వాళ్ళు ఇస్తారని. ఈ ప్రభుత్వం కనీసం 133 జీవో ఇంప్లిమెంటేషన్ చేయలేదు. ఇవాళ రైతు సంఘాలు అడిగే పరిస్థితి లేదు. ఇవాళ గద్వాల్లో ఉంది. లాస్ట్ ఇయర్ వాళ్ళు కోర్టుకు పోయారు. కోర్టుకు పోతే ఆల్రెడీ తీర్పు కూడా వచ్చింది, ఎకరానికి 50,000 కట్టమని చెప్పి. 13 ఇతర కంపెనీలు ఇన్ని సమస్యలు ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా ఎలా సంతోషంగా ఇలా ప్రభుత్వం ఇంకో తప్పు చేసింది. రైతాంగాన్ని పత్తి వేసుకోవద్దన్నారు, సోయాబీన్ వేసుకోమని చెప్పింది మీరే కౌన్సిలింగ్ ఇచ్చి. ఇలా సోయాబీన్ పంట మొత్తం కూడా పోయింది. దరిదాపుగా 180,000 ఎకరాల్లో సోయాబీన్ పంట నష్టమైంది. ఏం ప్రభుత్వం బాధ్యత వహించదా? కాదండి, వీళ్ళు మాట్లాడితే ముఖ్యమంత్రి గారు కానీ హరీష్ రావు గారు కానీ ట్యాంకులన్నీ నిండిని రైతుల ఆనందం ఉంది, ఇంకా వీళ్ళు పడవలు పంపిస్తే అదే పడవలు పంపిస్తే వాటిలో రైతులు విహారయాత్ర చేయాలన్నట్టుంది. ఇంకోటి, ఈ ప్రభుత్వానికి ఇంకో ధీమా ఉంది. చాలా మంది వాళ్ళు అధికార పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ఉన్నారు, రైతు ఎవరో ఎక్కడ అడగట్లేదు. ఈ భారతదేశంలో ఎప్పుడు కూడా రైతు కష్టాలుంటే ఎన్నడూ రోడ్డు ఎక్కల. వాటిని రిప్రజెంటేషన్ చేసే ప్రతిపక్షాలు కానీ రైతు సంఘాలు కానీ బయటకు వస్తాయి తప్ప రైతులు ఎప్పుడు రారు. వీళ్ళకి ఆ సోయి లేదు. అనిల్ గారు, పార్టీ చీఫ్ అని అన్నారు ఇదంతా బోగస్ సర్వే అని చెప్పి. సరే, ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించిన గారు అయితే కాంగ్రెస్ కూడా ఏమన్నా సర్వే చేయించుకుందా? ఎందుకంటే నేను ఉత్తమ్ కుమార్ గారు మాట్లాడుతూ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 80 సీట్లు కాంగ్రెస్ కు వస్తాయని చెప్పారు. మీరు కూడా ఏమైనా సర్వే చేయించారు? కూడా మేము చెప్పాల్సింది ఏంటంటే, ఈ రోజు కేసీఆర్ గారికి సర్వే చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇదేమైనా ఎలక్షన్ ఇయరా, లేదా ఎలక్షన్ 1 మంత్ ఉందా, 2 మంత్స్ ఉందా, 6 మంత్స్ ఉన్నాయా? కేవలం మళ్ళీ ఏదైతే రైతుల సమస్య తీసుకొని కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల సమస్య తీసుకొని ప్రజలలోకి వెళ్ళి మంచి పాజిటివ్ సైన్తో రైతుల సమస్యని పాజిటివ్ గా తీసుకెళ్తున్న ఒక ఉద్దేశంతో కేసీఆర్ గారు భయపడి సొంతంగా ఒక సర్వేని రిలీజ్ చేయడం జరిగింది. 100% ఇది అబద్ధంతో చేయించారు. నేను ఒకటే విషయం చెప్తున్నా, బహుశా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పినొచ్చు 100 సీట్లు, దాన్ని దబాయించి వాళ్ళకు వేటేసి లేదు టీఆర్ఎస్ కే వస్తున్నాయని రాపించినొచ్చు. ఎందుకంటే ఆయన ప్రభుత్వం ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, అందరు కూడా చూస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజు ప్రతి ఒక్క సర్వేలో ఆయన చేయాల్సిన సర్వే ఏంటిది? ఈ రోజు ఆయన నిజంగా కూడా ఆయన మేనిఫెస్టోలో పెట్టిన అన్ని పథకాలు ప్రజలకు వెళ్తున్నాయా, లేదా ఆయన చేసిన ప్రతి ఒక్క వాగ్దానం నిజంగా ప్రజలకు రీచ్ అవుతుందా, అది చూసుకోవాలి. కానీ రేపే ఎలక్షన్స్ ఉన్నట్టు సర్వే పెట్టి టీఆర్ఎస్ కి 100 సీట్లు స్థానాల్లో కాంగ్రెస్ డిపాజిట్లు రావని వచ్చింది సార్. అది ప్రజలు నిర్ణయిస్తారు. ఈయన చెప్పడం ఏంది ఇట్లా అంటే, గతంలో కూడా ఎంతో మంది ఇదే నరేంద్ర మోడీ గారు కూడా బీహార్ లో ఇదే ఆశతో ఉండే, మేము బీహార్ లో గవర్నమెంట్ ఫామ్ చేస్తా అని చెప్పారు. ఏమైంది? రిజల్ట్స్ వచ్చినప్పుడు నితీష్ కుమార్ గారు ఫామ్ చేశారు. అదే విధంగా ఈ రోజు మనం చూసినట్టయితే ఇదే కేసీఆర్ గారు, నేను ఒకటే విషయం వల్ల అంటే వాళ్ళకి చెప్పాలంటే మొత్తం ప్రజలు కూడా వాళ్ళు అడుగుతూ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. మీరు ఎలక్షన్ సర్వే ఎందుకు చేస్తున్నారు? మీరు ప్రజల సమస్యలు గ్రేటర్ హైదరాబాద్ ఇంత మేజర్ ప్రాబ్లం చేయండి, మంచిగా కాదంటే లేదండి. జెన్యూనిటీ ఎంత ఉంది అలా? మీరు ఏదైనా న్యూట్రల్ పర్సన్ పెట్టి చేస్తారా, లేదా మీ సొంత సర్వే చేసుకొని మీరే డప్పు కొట్టుకుంటున్నారా? మీరు ఈ రోజు మీ స్వయంగా మీ కొడుకు కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ గా పనిచేస్తున్నారు గ్రేటర్ హైదరాబాద్ లో. ఈ రోజు నాకు తెలిసి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇలాంటి రోడ్లు నేను ఎప్పుడు కూడా చూడలేదు, చూడను కూడా. ఎందుకంటే కాంగ్రెస్ గతంలో కాంగ్రెస్ హయాంలో ఉండే, టీడీపీ కూడా రూలింగ్ లో ఉండే, కానీ వాళ్ళు ఇంత డిజాస్టర్ చేయలేదండి. ఈ రోజు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఏదైతే మేనేజ్మెంట్ చేస్తున్నారో గ్రేటర్ హైదరాబాద్ ని, ఈ మొత్తం గ్రేటర్ హైదరాబాద్ ని ఒక అర్బన్ స్లమ్ గా తీర్చిదిద్దడం, మళ్ళీ అలా స్కామ్ అర్బన్ స్లమ్. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ 100 కోట్ల స్కామ్ కూడా బయటపడ్డది. మళ్ళీ ఏంది, వాట్ ఈస్ ద జెన్యూనిటీ? అది ప్రతి వీళ్ళ చేసే తప్పులకు ఎవరినో ఒకరు బలి చేయాలని ఎవరినో ఒక అధికారిని తీసి సస్పెండ్ చేసేస్తా అని చెప్తుంటారు. రైట్, మాట్లాడదాం అనిల్ గారు. వెంకటేశ్వర గారు, ఏంటి మరి అసలు సర్వేలకు సంబంధించి అసలు శాంటిటీ ఏంటని ప్రశ్నిస్తున్నారు. అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది? మొత్తం ప్రభుత్వ పాలసీలకు సంబంధించి ప్రజలకు రీచ్ అవ్వట్లేదు, ప్రజలంతా అసంతృప్తితో ఉన్నారు కాబట్టి దీన్ని పక్కదారి పట్టించడానికి సర్వేలను మీరు బయటికి తీసుకొచ్చారా? ప్రధానంగా తెరాస ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే కుట్రలు చేస్తా ఉన్నారు. ఏ రకంగా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలా, ఏ రకంగా ఈ ప్రభుత్వాన్ని 63 సీట్లతో గెలిచింది, దీన్ని అస్థిరపరచాలనే ఉద్దేశంతోనే ప్రతిపక్షాలు అన్ని మూకుమ్మడిగా దాడి చేస్తా ఉన్నాయి. ప్రధానంగా ఒక్కసారి కనుక మన తెలంగాణ రాష్ట్రం గురించి తీసుకుంటే ఎన్నోసార్లు ఎన్నికలు వచ్చాయి, ఉప ఎన్నికలు వచ్చాయి. స్వయంగా కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ముఖ్య నాయకులు అకస్మాత్తుగా మరణించడం వల్ల కూడా ఎన్నికలు వచ్చినాయి. ఏ రకంగా ఫలితాలు వచ్చినాయి? ఇవాళ సర్వే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పాడు, వరంగల్ ఎంపీ స్థానంలో మేమే గెలుస్తున్నాం గింత మెజార్టీతోనని. ఏమైంది? వరంగల్లో డిపాజిట్లు పోయినాయి.
అదే విధంగా ఇలా పాలమూరులో చూడు. సార్ వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు. ఒక నిమిషం. నేను ఆగాల, లేదు, లేదు. నేను మాట్లాడినప్పుడు నువ్వు ఆగాలి. మీరు మళ్ళీ చెప్పండి. మీరు మళ్ళా మాట్లాడరు కదా. చెప్పండి. No problem. చెప్పండి. ఇప్పుడు ఇవాళ వీళ్ళ పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే అన్ని ప్రతిపక్షాలకి ఇవాళ రాష్ట్రంలో ఒక జనరంజక పాలన నడుస్తుంది. అందుకొరకే ఏం చేయాలో అర్థం కావట్లేదా ప్రతిపక్షాలకి? ఏం చేయాలో పాల్పోవట్లేదా? అంతే కదా. ఇప్పుడు ప్రతి ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ఈయన అయ్యేపోయిండు, కేసీఆర్ అయ్యేపోయిండు, టీఆర్ఎస్ అయ్యేపోయిండు అనేది ఒక దుష్ప్రచారం ఎన్నికల్లో జరుగుతుంది. అయితే ఇప్పుడు వరంగల్ ఎంపీ ఎలక్షన్ జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ లో కూడా మేం గెలుస్తాం, వీళ్ళు ఊర్లలో గెలిచిరు, నార్త్ తెలంగాణ గెలిచిరు, హైదరాబాద్ గెలుమని దమ్ముంటే అన్నారు. ఇలా కాంగ్రెస్ కి ఎన్ని కార్పొరేటర్లు వచ్చినాయి, బీజేపీకి ఎన్ని కార్పొరేటర్లు వచ్చినాయి, టీడీపీకి ఎన్ని కార్పొరేటర్లు వచ్చినాయి. ఆ రకంగా ప్రతిసారి సవాళ్ళు విసురుతూనే వస్తారు. ఎందుకంటే ప్రతిపక్షాలు కాబట్టి వాళ్ళు విసరాలే, వాళ్ళ వర్షన్ వాళ్ళు మాట్లాడాలి. దాన్ని మేము తప్పు పట్టడం లేదు. ఆ రకంగా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇవాళ ప్రజలు ఉన్నారు, ఇవాళ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి కాబట్టి ప్రజలు ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఒక జనరంజక పాలనగా ఇవాళ గుర్తిస్తున్నారు. ఇవాళ ప్రతి పార్టీ అధికారంలో ఉన్నా ఎక్కడైనా కూడా సర్వేస్ మనము చేయడమా ఎవరైనా చేస్తూనే ఉంటారు. ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎన్నిసార్లు సర్వే కేంద్ర ప్రభుత్వం మీద వస్తా ఉన్నది. ఇవాళ మోడీ పాలన బాగుందని ప్రతిపక్షాలు అడిగే ప్రశ్న ఏంటంటే, మీకు అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు 109 సీట్లు పైగా ఇప్పుడు పెడితే ఎలక్షన్స్ వస్తాయన్నప్పుడు ఈ పార్టీ పరాయించిన ఎమ్మెల్యేలతో మరి ఎన్నికలకి వెళ్ళి గెలిపించుకోవచ్చు కదా. అవునండి, ఇప్పటికి టీఆర్ఎస్ కు ఎన్నికలు అంటే ఎప్పుడు భయం లేదు. ఎప్పటికి ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతలేవు కానీ ఇవాళ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయి, ఉప ఎన్నికలు జరిగినాయి, రాజీనామాలు చేస్తేనే ఎన్నికలు జరిగినాయి. ఆ రకంగా ఎన్నికలకు భయపడేది లేదు. అది స్పీకర్ గారి దగ్గర ఉంటుంది, దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు. రేపు ఎన్నికలంటే ఏమన్నా భయమా టీఆర్ఎస్ కు? ఎన్నిసార్లు ఇవాళ విజయాలు సాధించినాయి, ఏ రకంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ మెజార్టీ హైదరాబాద్ ఎప్పుడన్నా 99 సీట్లతో ఒక పార్టీ గెలిచిందా? ఆ రకంగా ఇవాళ జనరంజక పాలన ఉన్నది. ప్రజలకు అన్ని కూడా సంక్షేమ కార్యక్రమాలు వస్తున్నాయి కదా. బీజేపీ మొత్తం హైదరాబాద్ విశ్వనగరం కాదు, దాన్ని మొత్తం అయ్యా విశ్వనగరం కాదు. ఇప్పుడు వీళ్ళు ఎంతసేపు ఏదాన్నైతే ఎక్కడన్నా ప్రాబ్లం ఉన్న వాటిని వెలుగెత్తుతున్నారు. ఇవాళ కేటీఆర్ గారు పోయినరు, ఏ రకంగా ఇవాళ ఈ వారం 10 రోజుల్లో ఏ రకమైన ఇండస్ట్రీస్ ఇక్కడికి వస్తున్నాయి, ఎలాంటి కమిట్మెంట్స్ ఇక్కడ జరుగుతున్నాయి. ఇవాళ ఫార్మా సిటీ గానీ ఇవాళ మెడికల్ ఎక్విప్మెంట్ విషయాలు మన ముగ్గురు మాట్లాడారు. ముగ్గురు దానికి సమానం చెప్పాలి. నువ్వే కట్ చేయబడితే మీరు చెప్పాలా? కాదన్నా, ముగ్గురికి జవాబు చెప్పాలి కదా. అధికారము సీరియస్ అంటే మీరు కూడా జవాబు చెప్పాలి. మమ్మల్ని ఎందుకు పాయింట్ రేస్ చేస్తారు, మీరు చెప్పొచ్చు కదా. చెప్తారు కదా. ఇప్పుడు వాళ్ళు మాట్లాడటం నేను డిస్టర్బ్ చేసి మీరు సీరియస్ అవుతున్నారు. కామెంట్స్ కాదు, మీరు ఏ పాయింట్ చెప్పారు? నేను ఒకటే మాట చెప్తున్నాను. ఇప్పుడు ఒక కేటీఆర్ గారి గురించి చెప్పారు, ఏమని కేటీఆర్ గారు మంచిగా చేస్తున్నారు. అమెరికా రోడ్స్ ఎలా ఉంటాయి అలా చూడలేదు ఆయన? చూసారు, దాని గురించి చూసి వచ్చినప్పుడు తీసుకున్నారు. ఎట్లా ఈ రోడ్డు మాత్రం కాదు, వచ్చి ప్రాక్టికల్. ఇంకొకటి ఏంది, కేసీఆర్ గారికి నిజంగా కూడా వాళ్ళ పార్టీ పైన అంత నమ్మకం ఉంటే వేరే పార్టీ నుంచి నాయకులను ఎందుకు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది? మీరు ఎన్ని చేసిండ్రు? మీరు మీకు అసలు మాట్లాడే అర్హత ఒక విషయం చెప్పాలండి. మా నాయకులు ఎప్పుడు కూడా మా నాయకులు వస్తా ఉన్నారు, తెలంగాణ కొరకు ఇయాలి వస్తా ఉన్నారు, ఒక బంగారు తెలంగాణ కొరకు ఇయాలి. సంపత్ కుమార్ ఎమ్మెల్యే కామెంట్ చేశారు, ఈ పార్టీ ఫిరాయింపు చేస్తున్న ఎమ్మెల్యేలకు ఎన్ని కోట్ల భూములు వాళ్ళకి రెగ్యులరైజ్ చేశారు, లేదా డిస్ప్యూట్స్ లో ఉన్న భూములు వాళ్ళకి కట్టబెట్టారు, అందుకే పార్టీ ఫిరాయిస్తున్నారు ఎమ్మెల్యేలు. మీరు కూడా చూసే ఉంటారు సంపత్ కుమార్ మాట్లాడిన విషయం. ఇప్పుడు విషయం ఒకటే, ఇవాళ ఇప్పుడు వీళ్ళు ఎంతమందిని తీసుకున్నప్పుడు ఏమి చేశారంటే అప్పుడు సమాధానం లేదు.
టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో రాజశేఖర రెడ్డి పొత్తు పెట్టుకొని మిత్రద్రోహం చేసి తీసుకున్నప్పుడు సప్పుడు లేదు. ఆ రకంగా ఇవాళ వాళ్ళ మాటలు గాలి మాటలు ఇవాళ ఈ బంగారు తెలంగాణ కొరకు వచ్చినో లేదు అప్ప ఇక్కడ ఒక ప్రత్యేకమైన పరిస్థితి. ఇవాళ తెలంగాణ మనము కష్టపడి సాధించుకున్న తెలంగాణను ఒక మంచి బంగారు తెలంగాణ కావాలని, ఒక కంఫర్ట్ గా ఉండాలని ఇవాళ అసెంబ్లీలో గానీ కౌన్సిల్లో గానీ మెజారిటీతో ఉన్నది కాబట్టి ఇవాళ పోతా ఉన్నాడు. స్వయంగా ప్రధానమంత్రి కూడా అప్రిషియేట్ చేస్తా ఉన్నాడు, కేంద్ర మంత్రులంతా కూడా అప్రిషియేట్ చేస్తా ఉన్నారు. ఇవాళ మన దగ్గర జరిగే మిషన్ భగీరథను ఒక 700 రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయి. ఇవాళ నీతి ఆయోగ్ చైర్మన్ చెప్తా ఉన్నాడు, ఇవాళ దేశమంతటా కూడా ఇలాంటి పథకము చేయాలనే ఆలోచన చేస్తా ఉంది కేంద్రం. మిషన్ కాకతీయ మన దుర్గా ప్రసాద్ గారు మిత్రులు మాట్లాడారు, చాలా విషయాలలో కూడా మంచి పనులు చేస్తుంది, మేము అప్రిషియేట్ చేస్తున్నాం అంటుండ్రు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా తక్కువ అన్న అంశం మీద మాట్లాడుతున్నాం. దాని మీద ప్రతిపక్షాలు కూడా కౌంటర్ ఇచ్చాయి. ఇంద్రసేనారెడ్డి గారు, తెలంగాణలో బీజేపీకి స్కోప్ ఉంది. పార్టీ అధ్యక్షుడు 2-3 సార్లు వచ్చారు, పైనుంచి ఇక్కడ మొత్తం ఎప్పుడు కూడా పర్యవేక్షణ జరుగుతోంది, తిరుగుతున్నారు. మేమే ప్రత్యామ్నాయం చాలాసార్లు చెప్పారు, కానీ 2-3 సీట్ల కన్నా కూడా ఎక్కువ రావు అని చెప్పి సర్వేల్లో వచ్చిన పరిస్థితిని ఎట్లా చూస్తున్నారు? సర్వేలు ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్ళు చేయించుకుంటుంటారు. సర్వేలో క్వశ్చన్స్ ఏమిస్తున్నాము, దాని రిప్లైస్ ఏందనేటువంటిది దాన్ని బట్టి సర్వే ఉంటుంది. సపోజ్ నలుగురు ఉన్నాం, ఈ నలుగురిట్లో నేను లేకుండా ఈ ముగ్గురిట్లో ఎవరు బాగుంటారని చెప్పి ఎవరినన్నా క్వశ్చన్ అడిగినారనుకోండి, వాళ్ళు ఈయన బాగుంటాడు, ఈయన బాగుంటాడు, ఆయన బాగుంటాడు అని చెప్తారు. ఇంద్రసేన్ రెడ్డికి అసలు ఎవరు చెప్పలేదని చెప్పి మీరు చెప్పొచ్చు కదా. క్వశ్చన్ ఏమి ఇస్తున్నాము దాని యొక్క దీన్ని. కాబట్టి ఈ సర్వేస్ ఇవన్నీ కూడా మనకు అనుకూలంగా క్వశ్చనేర్ ఇచ్చినారా లేకపోతే జనరల్గా క్వశ్చనేర్ ఇచ్చినారా అనేటువంటి దాన్ని బట్టి ఉంటుంది. స్టాటిస్టిక్స్, సర్వేసు ఇవన్నీ కూడా మభ్యపెట్టడానికి, మన కార్యకర్తలను ఉత్సాహపరచడానికి పనికొచ్చేటువంటివే. కాబట్టి న్యూట్రల్ సర్వేస్ బయట వాళ్ళు చేయిస్తారు కదా కొన్నిసార్లు ఈ ఎలక్షన్ దీనిలో, వాట్లలో కొంత పార్ట్ కరెక్ట్గా వస్తుంది, దాంట్లో కూడా తప్పులు జరిగినటువంటి. కాబట్టి ఈ సర్వే ఇవన్నీ కూడా నేను చెప్పినట్టుగా నా గురించి నువ్వు అడగకుండా ఇంద్రసేన్ రెడ్డికి ఎవరు చెప్పలేదని అంటే ఎట్లా? కాబట్టి సర్వేలు ఈరోజు ప్రజల యొక్క సమస్యలు రోజు మనం చూస్తున్నాము. ఏ సమస్యనైనా సరే ఇది సాల్వ్ చేసినారు అనేటువంటి దానికి ఏమన్నా ఉందా? రైతులకు సంబంధించినటువంటి సమస్య, ఈరోజు మిరప నారుకు సంబంధించినటువంటి దానికి ఎవరు బాధ్యులు? దానికి ఇన్సూరెన్స్ చేయాలి, ఇన్సూరెన్స్ చేయలేదు. ఫసల్ బీమా యోజన ఉంది, కేంద్ర ప్రభుత్వం నుండి 790 కోట్ల రూపాయలు ఇచ్చినారు. ఈ 790 కోట్ల రూపాయలు నువ్వు బీమా రైతులకు వచ్చేటట్టుగా నువ్వు చేయలేదు. ఇది వచ్చిందా రాలేదా, దీనికి ఎందుకు రాలేదు, దీనికి ఎవరు బాధ్యులు అని క్వశ్చన్ అడిగితే రైతులు చెప్తారు. అదే రకంగా నువ్వు రైతులకు రుణమాఫీ అంత డీప్ గా జరుగుతాయి సర్వేలు. ఇప్పుడు రైతు అంత డీప్ గా జరగదు, కానీ రైతులకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడున్నటువంటి దాంట్లో రైతులకు ఈ ప్రభుత్వం మేలు చేసిందా లేదా అనేటువంటి ప్రశ్న ఉందా దాంట్లో? దానికి సంబంధించిన విద్యార్థులకు సంబంధించినటువంటి దాంట్లో ఈ ప్రభుత్వం విద్యార్థుల కొరకు చాలా చేస్తున్నామని చెప్తున్నారు. మీరు దానికి రేటింగ్ ఏమిస్తారు, ఏబిసిడి అని చెప్పి ఏమైనా క్వశ్చన్ ఉందా? కాబట్టి ఆ రకంగా పోతే వాళ్ళ యొక్క రియాక్షన్ తెలుస్తాయి. నేనేమంటున్నానంటే మీరు ఇంత చేసినటువంటి వాళ్ళు ఈరోజు రైతులు ఇంతగానం చేస్తుంటే వాటి గురించి మీరేం మాట్లాడటం లేదు. పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రత్యామ్నాయం అని మీరు అంటున్నారు, ప్రత్యామ్నాయం అని కాంగ్రెస్ అంటుంది, ఖచ్చితంగా మేము మళ్ళీ సీట్లు పెంచుకుంటాము అని చెప్పి తెలుగుదేశం పార్టీ అంటుంది. అసలు ఏమీ లేదని మొత్తం ఒక దెబ్బతో కొట్టిపాడేస్తుంది కదా ప్రభుత్వం. ప్రభుత్వం ఎందుకు చేస్తుందని అంటే వాళ్ళు చెప్పినటువంటివి అమలు కావటం లేదు, అమలు అవుతుంది ఇంకా చేస్తామనేటువంటి ఇంప్రెషన్ తోటి ఇంకో నెక్స్ట్ బడ్జెట్లో ఇంకా ఎక్కువ స్కీమ్స్ పెట్టేసి ప్రజలను మభ్య పెట్టేసి 1 సంవత్సరం ముందుగానే ఎలక్షన్స్ పోదామనేటువంటి ఆలోచనతో ఉన్నారు. దానికి కావాల్సినటువంటి ఒకటి ఇంతకుముందు మేము కూడా చాలాసార్లు నేను 6 నెలల కిందనే చెప్పడం జరిగింది, ప్రెస్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దానికి ప్రిపరేషన్ ఇది
ఒకటి. రెండోది ఏంటంటే ఈ ఎవరైతే ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ మీద ప్రభుత్వంలో వ్యతిరేకత, కోర్టులో వ్యతిరేకత రావచ్చు. వ్యతిరేకత వస్తుందేనంటే అవి ఇవి అన్ని కలిపి ఒకటేసారి ఎలక్షన్స్ పోయినా పోతాడు. ఎందుకనంటే నేను ఇవన్నీ చేయాలనుకున్నాను, మళ్ళీ ఈ రకంగా వచ్చింది కాబట్టి మళ్ళీ మీ దగ్గరకు వస్తున్నాను. కాంగ్రెస్ చీఫ్ ఒక మాట అన్నారు, 2018లోనే ఎన్నికలు వస్తాయి, కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. నేను కాంగ్రెస్ నేనేమంటున్నాను, 2018లో ఎలక్షన్స్ వస్తాయని అందరికంటే ముందు నేనే చెప్పాను. మా పార్టీ మీటింగ్ లో, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లోనే చెప్పాను. ఎందుకనంటే ఇతడు సర్ప్రైజ్ ఇచ్చేటువంటి అలవాటు ఇతనికి ఉంది. ప్రజలందరూ ఒకటి ఆలోచన చేస్తుంటే ఇంకా ఇతడు ఇంకోటి ఆలోచన చేసి ప్రజల దగ్గర సర్ప్రైజ్ అవ్వదుగా, మీరు ముందు చెప్పేస్తున్నారు కాబట్టి ఇవ్వకపోవచ్చు. నేను ఏమంటానంటే మేము ఎంత చెప్పినా ప్రజలకి చెప్పేటువంటి టోన్ అతను ఉంది కదా, కాబట్టి మళ్ళీ చెప్తాను. అడిగా మిమ్మల్ని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు నేను కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది 2018లో ఎన్నికలు జరుగుతాయని. వాట్స్ యువర్ వ్యూ? నేనే కాంగ్రెస్ పార్టీ ఓవరాల్ గా ఆల్ ఇండియాకి వెళ్ళి డౌన్ అవుతుంది. కాంగ్రెస్ మళ్ళీ లేవాలనంటే ఇట్ టేక్స్ టైం. కాబట్టి ఇక్కడ వస్తుందని అంటే 2018లో అధికారం ఎవరిది? ఎన్నికలు జరిగితే ఏది 2018లో ఎన్నికలు జరిగితే అధికారం నేననేది ఇట్ ఈస్ టూ ఎర్లీ. కానీ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకత చాలా ఉంది, దాన్ని ఎన్కాష్ చేసుకోవాల్సినటువంటి దీంతో ఉంది. ఈ రోజు ఆల్ ఇండియాకి వెళ్ళి వచ్చేటువంటి బీజేపీ మోడీ గారి యొక్క స్కీమ్స్ ఈ యొక్క ఇవేవైతున్నాయో దానికి పాజిటివ్గా టర్న్ అవుతుంది. ఇంకా టోటల్ కాలేదు, బట్ పాజిటివ్ టర్న్ ఆ డైరెక్షన్ లో కనిపిస్తుంది. అంటే కాన్ఫిడెంట్ గా అధికారంలోకి రాగలం అని చెప్పే కాన్ఫిడెన్స్ అయితే లేదు. ఖచ్చితంగా అప్పటి వరకు వచ్చేస్తాం. ఎందుకనంటే స్కీమ్స్ ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ప్రజలు మాకు వస్తుంది అని చెప్పి ఏ స్కీమ్ అన్నా తీసుకోండి. ఈరోజు ఖచ్చితంగా ఊర్లోకి వెళ్ళి మహిళలకి, చిన్నపిల్లలకి బేటీ బచావ్ బేటీ అనే విషయం కానీ, లేకపోతే రోడ్స్ విషయంలో కానీ, రైతులకి ఫసల్ బీమా యోజన కానీ, లేకపోతే డైరెక్ట్గా సబ్సిడీ ఇచ్చినటువంటి గ్యాస్ సబ్సిడీ కానీ, ఇంకొకటి కానీ, అదే రకంగా ఎరువుల విషయంలో కానీ ఏ ఇష్యూలో తీసుకున్నా మాకు డైరెక్ట్ అయితే వీళ్ళు మధ్యలో పేర్లు మార్చి ఇది మేమే చేస్తున్నాం అనేటువంటి దీంతో కొన్ని చేస్తున్నారు, కొన్ని చేస్తున్నారు, కొన్నేమో అసలు చేయలేకపోతున్నారు. ఇవాళ ఋషి గారు వాళ్ళు సర్వేలో అడగాల్సిన ప్రశ్నలు ఏంటంటే, ఇవాళ తెలంగాణ ప్రాంతం యావత్ కూడా రైతాంగం ఇబ్బందులు ఉంది. రైతుల దగ్గరకు పోయి మీకు విత్తనాలు సరిగ్గా వచ్చినాయా, మీకు సబ్సిడీ వచ్చిందా? మీరు అన్నారు సబ్సిడీ 750 కోట్లు, ఇదంతా వాళ్ళకి ఎట్లా తెలుసు? ఇంత ప్రశ్న అడగలేదు. ఒకటే విషయం, రైతాంగం దగ్గర పోయి మీకు ఇన్పుట్ సబ్సిడీ వచ్చిందా రాలేదా, ఆ ప్రశ్నే లేదు అందులో. కాబట్టి వాళ్ళకు సంబంధించినవి, వాళ్ళకు అనుకూలం ఉన్నాయి ప్రశ్నలు వేపించి పాజిటివ్ గా తెచ్చుకొని ఏదో ఒక మూమెంట్ తెచ్చుకోవాలని ఒక ప్లాన్ చేసినారు. వాళ్ళు ఇచ్చిన దాంట్లో కూడా అందులో కూడా పప్పులో కాలేసారు. ఏవో కొన్ని 1, 2, 3 పథకాలకి హైయెస్ట్ రేటింగ్ ఇచ్చి మిగతా వాళ్ళు చెప్పిన మేనిఫెస్టోలో వాటికి 20-30% తెచ్చుకున్నారు. వాళ్ళ దాంట్లో కూడా డిఫెక్ట్ ఉంది, దాన్ని ఎవరు విశ్లేషించట్లా. మనోళ్ళు మీడియాలో చర్చలు పెట్టినప్పుడు కూడా వాటిని విశ్లేషించట్లా. ఏమైనా 80%, 90% ఉంది ఈ నియోజకవర్గాలు. ఇంకోటి సార్, ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి 780 కోట్లు సబ్సిడీ వచ్చి వాటికి 8 నెలల కాలం అయింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వాటా 198 కోట్లు ఇవ్వాలి, దానికి కలిపి 1050 కోట్లు రైతాంగానికి సబ్సిడీ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వట్లేదండి? మీరు సర్ప్లస్ బడ్జెట్ అంటావు. నేను ముఖ్యమంత్రి గారి కేబినెట్ లో మంత్రులను మనం గణాంకంలో ముందున్నాం, ఎందుకు ఆర్థికంగా బాగా ముందున్నాం, ఎందుకు ప్రచారం చేయట్లేదు అని అంటారు. రైతులకు ఎందుకు ఇవ్వట్లేదు? ఇవాళ నువ్వు అవసరం లేనటువంటి సెక్రటరియట్ ఇమీడియట్లీ కట్టడానికి 350 కోట్లు ఏం అవసరం అండి? ఇవాళ 6 సంవత్సరాల క్రితం 2 బిల్డింగులు పెద్ద కట్టి ముఖ్యమంత్రి గారు ఆధునిక వసతులు లేవు. నేను చెప్తా, మంత్రులు ఈ ముఖ్యమంత్రి గారికి వాస్తు పిచ్చి పట్టింది. అంటే గత 60-70 ఏళ్లుగా పాలించినటువంటి ముఖ్యమంత్రులు, 60 ఏళ్లుగా పాలించినటువంటి ముఖ్యమంత్రులకు ఏమి ఇబ్బంది ఏమి లేదు. 10 సంవత్సరాలు పాలించిన ముఖ్యమంత్రులు, 5 సంవత్సరాలు పరిపాలించిన ఆయన, 3 సంవత్సరాలు పరిపాలించిన ఆయన, వాళ్ళకేం కాల. అసలు ముఖ్యమంత్రి హోదాకి ఎందుకండి? ఎందుకు ముఖ్యమంత్రి పదవి ఏంటి? నువ్వు ముఖ్యమంత్రి కాదు, సెక్రటరియట్ ఆడుంటావు వలన తెలంగాణ ప్రజానికానికి ఏమైనా నష్టం జరిగితే నువ్వు మార్చు. తెలంగాణ ప్రజానికానికి మీరు పరిపాలన సక్కంగా చేయండి అంటే, ముఖ్యమంత్రి సీటు బాగలేదు ఈ రోజు వరకు అందులో కూర్చున్నాడండి. ఆయన ఖచ్చితంగా ఒక 2 నెలలు కూర్చోమనండి. 2 నెలలు సెక్రటరియట్ లో ఇప్పుడున్న సెక్రటరియట్ ఆయన 2 నెలలు కంటిన్యూగా ఆ సెక్రటరియట్ లో కూర్చోమనండి. ఆయన పదవి ఉండదని ఆయన గణం ఎవరో చెప్పినారు కాదండి. నేను ఏమంటున్నానంటే, ఇవాళ రైతు ఇంత ఇబ్బందిలో ఉంటే
1200 కోట్ల రూపాయలు సెక్రటరీ కట్టేదానికి 350 కోట్లు రిలీజ్ చేసిన అట్నే 200 కోట్లు సబ్సిడీకి రిలీజ్ చేయొచ్చు కదా. ఇవాళ ఆరోగ్యశ్రీకి రిలీజ్ అనిల్, చేయొచ్చు కదా. కాంగ్రెస్ పార్టీ కాన్ఫిడెన్స్ పెరిగిందా అంటే ప్రజాక్షేత్రంలోకి మీరు వెళ్ళడం, ఇప్పుడు రైతుల ఇష్యూస్ కానివ్వండి, విద్యార్థుల ఇష్యూస్ తీసుకున్నప్పుడు మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందన వచ్చిందని పత్రికల్లో వచ్చింది. సో అధికారంలోకి రాగలమని కాన్ఫిడెన్స్ అదే ఇస్తుందా? 100% ఈ రోజు ఏదైతే రైతుల సమస్యల మీద మేము ప్రజలకు వెళ్తున్నాం, రైతుల దగ్గరికి వెళ్తున్నాం, నిజంగా కూడా చెప్పాలంటే వాళ్ళు ఈ రోజు ఎంత బాధపడుతున్నారు అంటే కేసీఆర్ గారు ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్తే అర్థమవుతుంది ఈ ప్రభుత్వం ఎలా ఉంది. ఆయన సర్వేలు ముఖ్యమంత్రి ప్రజల దగ్గర ప్రతిసారి వెళ్ళరు కదా, కింద ఇంకా పెద్ద వ్యవహారం ఉంటుంది కదా. వ్యవహారం ఉంటది కానీ నిజంగా కూడా జెన్యున్ గా ముఖ్యమంత్రి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చండి. ఆయనకు ఇంటెన్షన్ లేదు వెళ్ళాలని. ఇంకొకటి ఏంటంటే లక్షలాది మంది విద్యార్థులు ఈ రోజు బాధపడుతున్నారు ఫీజు రియంబర్స్మెంట్ రాక. ఈ రోజు కేసీఆర్ గారు వాళ్ళ మంత్రులైనా కానీ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ అయినా కానీ పిలిచి మాట్లాడుతున్నారు కానీ అసెంబ్లీ సాక్షిగా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పి నేను ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేస్తున్నాను అని. ఇప్పటి వరకు కూడా మేనేజ్మెంట్ అకౌంట్ లో కానీ విద్యార్థి అకౌంట్ లో ₹1 కూడా రాలేదు. ఇంకొకటి చెప్తున్నారు ఇదే మనం ఫస్ట్ కూడా మనం చెప్పేది ఏంటంటే ఎలక్షన్ సర్వేలో ఎన్ని సీట్లు వస్తాయి అది చెప్పాకండి. మీరు ఇచ్చిన మాట మీద ఎంత నిలబడుతున్నారో దానిపైన సర్వే చెప్పిస్తే మీకు తెలుస్తుంది మీరు ఏం చేస్తున్నారు. ఖాళీ మీరు మాటలు చెప్తున్నారు, ఒకవైపు మాటలతో ఖాళీ మీరు టైం పాస్ చేస్తున్నారు అంతేగాని మీరు నిజంగా కూడా జెన్యూన్ 2018లోనే ఎన్నికలు వస్తాయి మనమే గెలుస్తాం అని అంత భరోసాగా ఎలా చెప్పగలుగుతున్నారు మీ అధ్యక్షుడు? మా అధ్యక్షుడు మేము పని చేస్తున్నాం కనుక గ్రౌండ్ రియాలిటీ మాకు తెలుసు కనుక చెప్తున్నాం. బిఫోర్ వస్తే 100% మేము ఏదైతే పని చేస్తున్నాం 100% పాజిటివ్ గా ప్రజలు దాన్ని పాజిటివ్. బీజేపీ అప్పటికి పుంజుకుంటుంది. బీజేపీ అన్న ఇప్పుడు ఒక విషయం చెప్పడం జరిగింది. బీజేపీ గ్రాఫ్ ఇప్పుడు మళ్ళీ పాజిటివ్ అవుతుందని. మోడీ ఎంతో ఆశతోని ప్రజలందరూ భారతదేశంలో మోడీ గారికి ఓటేసేయడం జరిగింది. కానీ ఈ రోజు రియాలిటీ చూసినట్టయితే అంత మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో ఈరోజు పరిస్థితి అందరికీ తెలుసు. ఆయన నల్లధనం తీసుకొస్తా అని చెప్పారు, ప్రతి ఒక్కరు అకౌంట్ లో 15 లక్షలు వేస్తా అని చెప్పారు నరేంద్ర మోడీ గారు. మళ్ళీ ఇప్పటి వరకు కూడా ఆయన కూడా ఖాళీ మాటలతోనే ఆయన ఒక టైం పాస్ చేస్తున్నారు. మరి వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ప్రాక్టికల్ గా ఈ రోజు మొత్తం భారతదేశంలో ఉన్న పరిస్థితులు వేరేగా ఉన్నాయి. కేంద్ర పథకాలు ఇక్కడ తెలంగాణలో విస్తృతంగా వెళుతున్నాయి కాబట్టి ప్రజల్లో ఆలోచన వస్తుంది, అప్పటికి మాకు పాజిటివ్ అంటే వాళ్ళకే నమ్మకం లేదు ఇంకా. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకే నమ్మకం లేదు. బహుశా ఇంకా వచ్చే ఏమో అవసరాలు ఉన్నాయి. అది 100% కాని పని. రేపు నిజంగా కూడా రేపు ఎలక్షన్స్ జరుగుతుంది అంటే 100% కాంగ్రెస్ కే మంచి పాజిటివ్ ఉంటుందని మాకు పూర్తి నమ్మకం ఉంది. ఒక్క నిమిషం మీరు చెప్పే ఇక్కడ తెలంగాణలో తెలంగాణ సెంటిమెంట్ బాగా ఉండే. తెలంగాణ సెంటిమెంట్ దీంతో ఈ చంద్రశేఖరరావు గారిని గెలిపించారు. మొన్నటి వరకు కూడా తెలంగాణ సెంటిమెంట్ మీద అతని మీద పూర్తి విశ్వాసంతో ఉండేది. ఇప్పుడు ఆ విశ్వాసం సన్నగిల్లి నరేంద్ర మోడీ వైపు బీజేపీ వైపు చూస్తున్నారు అని అన్నా కానీ ఇంతకుముందు ఏం లేదు ఇప్పుడేదో వస్తుంది లేదు అని చెప్పి ఆ టైప్ కాదు. ఇక్కడ ఉన్నటువంటి వాస్తవం ఏంటంటే తెలంగాణ సెంటిమెంట్ తో అతన్ని గెలిపించారు. ఇమీడియట్ గా ఎవరి వైపు చూస్తున్నారు? కాంగ్రెస్. అందుకనే అందుకనే సెంటిమెంట్ ఆ యొక్క భ్రమలకెళ్ళి బయటికి వెళ్ళి ఇప్పుడు టువర్డ్స్ నరేంద్ర మోడీ గారు చూస్తున్నారు అనేటువంటిది నేను చెప్పాను. యాజ్ ఇట్ ఈజ్ మొత్తం టర్న్ అయినారని చెప్పారు. ఆ డైరెక్షన్ లో చూస్తున్నారు. మాట అన్నారు, చాలా ఆశలు పెట్టినారు కానీ దేశవ్యాప్తంగా కొంచెం అసంతృప్తిగానే ఉంది. నేను ఎక్కడైనా దాని మీద స్పెసిఫిక్ గా చర్చ పెడితే ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్క వర్గం లేకపోతే ఒక్కొక్క ఇది అన్ని మనం చర్చ చేయొచ్చు. ఉట్టి అని వేగంగా చెప్పడానికి ఎవరైనా ఎక్కువ టైం ఒక్క పాయింట్. ఇవాళ ఋషి గారు 1983లో సమైక్య రాష్ట్రంలో ఏ పరిస్థితి ఉందో ఇవాళ తెలంగాణ ప్రాంతంలో కూడా అదే పరిస్థితి ఉంది. ఎట్లా? రాజకీయ వ్యాక్యూమ్ ఉంది. ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తెలంగాణలో ఇంకొక పార్టీకి అవకాశం ఉందా? లేదు నేను చెప్తున్నా ఉన్న పొలిటికల్ పార్టీకి ఏ పార్టీకి అవకాశం వస్తుందో నేను ఇప్పుడే చెప్తున్నా. ఇవాళ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత పేదవాళ్లకు చాలా అవసరం ఉంది. 2018లో ఎన్నికలు జరిగితే తెలుగుదేశం కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? బీసీ ఎస్సీ ఎస్టీలంతా కూడా తెలుగుదేశం పార్టీ కావాలని కోరుకుంటున్నారు. డెఫినెట్ గా యువకులతో కూడుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎలా సాధ్యం అవుతుంది వెంకటేశ్వర గారు? ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ తెలుగుదేశం మూడు అధికారంలోకి ఎలా వస్తాయి? సంతోషం వచ్చేది టిఆర్ఎస్ ప్రభుత్వం. ఎందుకంటే చేస్తున్న పనులు ఇవాళ ప్రజలకు నిరూపిస్తున్నారు. ఇవాళ రైతుల విషయంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఇవాళ రైతులకు సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. రుణమాఫీ కూడా చేస్తూనే ఉన్నారు. ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది. రెండో అంశము
ఇవాళ చెరువులన్నీ నిండి ప్రాజెక్టులన్నీ నిండితే వీళ్ళకి కన్నీళ్ళు వస్తున్నాయండి. ఇప్పుడు కన్నీళ్లు వీళ్ళకి వస్తున్నాయి, రైతులేమో ఆనందంగా ఉన్నారు. మాకు ఒక రైతులు బాగుంటారంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను కావాలని నేను చెప్తున్నా కదా. ఇవాళ రైతులు వర్షంతోని చెరువులు నిండినాయి, నిండని వాటిని ఇవాళ మా దేవాదుల ద్వారా బొచ్చడు చెరువులు ఇవాళ మా కరువు ప్రాంతం, మా జనగామ ప్రాంతం, చేర్యాల ప్రాంతం అన్ని కూడా చెరువులు నింపడం జరుగుతా ఉంది. జరుగుతా ఉంటే యాటపోతులను కోసుకుని వాళ్ళు ఉత్సాహంగా రైతులు సంతోషపడుతున్నారు. ఎందుకంటే మాకు వర్షం పడకుండా నీళ్లు నింపుతా ఉన్నారు. అదే రకంగా ఇలా ప్రాజెక్టులలో కూడా అన్ని నిన్న ఒక్క నాగార్జున సాగర్ తప్ప ఒక గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా ఇలా మిషన్ కాకతీయ ద్వారా చేసిన చెరువుల ద్వారా ఇవాళ ప్రాజెక్టులు నిండవడం గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా పైకి వచ్చేసింది. కాంగ్రెస్ రైతు గర్జన లేకపోతే విద్యార్థి గర్జన సభలు పెడుతున్నప్పుడు వాళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది అంటే అది ప్రభుత్వం మీద వాళ్ళకున్న వ్యతిరేకతగా చూస్తున్నారా లేదా? ఎవరు సమావేశాలు పెట్టినా అది ఆర్గనైజ్డ్ మీటింగ్స్ ఇవాళ వస్తాయి. ఏ రకంగా మళ్ళీ అక్కడ ఎన్ని లొసుకులు ఉన్నాయి, ఇలా పెద్దపల్లి పెడదామంటే ఎక్కడ వీలైతలేదు, గొడవలు అయితేనే ఉన్నాయి. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీగా ఏ కార్యక్రమం చేసినా వాళ్ళు ఇంతో అంత ఇలా సిపిఎం కూడా ఓ యాత్ర చేస్తా ఉంది. ఎవరి లెవెల్లో వాళ్ళు చేస్తుంటారు. ఇలా టీడీపీ అధికారంకి వస్తున్నారు రాని వాళ్ళు అంటే చెప్పడము వాస్తవాలకు దగ్గర ఉండాలి. ఇలా బీజేపీ అంటుంది, ఇలా అన్నగారు ఇంద్రసేన గారు అనుభవం ఉన్నాడు కాబట్టి కొంచెం ఆచితూసి మాట్లాడుతుండు. అనిల్ గారు ఉత్సాహవంతుడు, ఇమ్మీడియట్ మాదే అధికారం అంటాడు. అంటే ఉత్సాహం అంటే ఎవరి విషయం వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవాళ ప్రజలలో ఉన్నది ఇవాళ ప్రతి దాంట్లో సర్వేలు చేస్తున్నాండి. ఇవాళ చంద్రబాబు నాయుడు సర్వే చేస్తలేడా? ఇవాళ ఎమ్మెల్యేలకు లిఫాఫలు ఇచ్చాడు అంటే అడ్వాన్స్ గా. ఇవాళ ప్రతి ప్రభుత్వం మోడీ గారు కూడా ఎన్నో సర్వేలు ప్రభుత్వం చేస్తుంటది, పేపర్లు చేస్తుంటాయి. ఇవాళ మేమే కాదు, ఇవాళ ఎన్ని పత్రికలు, నేషనల్ పత్రికలు కూడా కేసీఆర్ ను బెస్ట్ సీఎం చెప్తా ఉన్నాయి. ఎన్నికలలో పూర్తి స్థాయిలో నెరవేర్చగలిగారా? ఎక్కడ అసంతృప్తి లేదా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు? వినండి, జనరంజన్ అసంతృప్తి ఇవాళ చేయాల్సిన పనులు ఉన్నాయి, చేస్తాం. అవి మా నాయకుడి మీద నమ్మకం ఉంది. ఇలా డబుల్ బెడ్రూమ్ కడతాం చూడండి మీరే. రిలీజెస్ జరుగుతాయి. అంశం మీద కూడా ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుంది కాబట్టి ఇవాళ చూడరా మా వరంగల్ కు రా, మల్టీ స్టోర్ శ్రీనివాస్ యాదవ్ ఇప్పుడు మేము చెప్పినవి మేము చేస్తాం. ఇవాళ టేకప్ చేసినాం. మేనిఫెస్టోలో పెట్టలే, ఇలా కళ్యాణ్ లక్ష్మి పెట్టలే, షాదీ మొహమారా పెట్టలే. అయినా ఈ రకంగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నా బట్కనే ఇవాళ ప్రతి అంతిమంగా ఏందండి ప్రజల తీర్పు ఏ విధంగా వస్తుంది అనేది కూడా ఇంకా వీళ్ళు గ్రహించుకోకుండా అడ్డగోలు మాట్లాడుతారు. ఇవాళ రైతులు అంటే వర్షం పడితే సంతోషం, రైతాంగాన్ని కూడా సంతోషం. చర్యలు తీసుకుంటారు. విమర్శించాలి. రాష్ట్రంలో ఎక్కువ రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే నిజంగా కూడా బాధాకరం. అంటే అందరు పెద్దలు కూడా ఉన్నారు, బాధాకరం. మన స్టేట్ లోనే, మన తెలంగాణ రాష్ట్రంలో అందరిలో ఎక్కువ రైతులు ఆత్మహత్య చేసుకున్నారు సార్. చాలా ఎక్కువ చేసుకోవాలి సార్. పూర్తిగా ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్న రైతులు సర్వే చేసి చెప్పారు కదా సార్. అమలు చేసి అంటారు కదా సార్. డబల్ బెడ్రూమ్ ఇప్పటి వరకు ఎన్ని అమలు? చివరి ఒక్కటేందంటే వారు చెప్పారు
చెరువులన్నీ నిండినాయి కాబట్టి ప్రతిపక్షాలకు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయని. కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి రైతులకి, ఎందుకంటే చెరువులన్నీ నిండినాయి. పంట వేసుకోలేకపోయారు. ఒక్క నిమిషం, ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఏంటంటే నేచర్ అండి, ఎక్కువ వర్షం వచ్చింది, మనం ఏం చేయలేకపోతాం. కాబట్టి నేచరు ఈరోజు కనికరించింది, వర్షాలు వచ్చినాయి. కానీ ఆ వర్షాలు వచ్చినప్పుడు రైతులకు కావాల్సినటువంటి విత్తనాలు, రైతులకు కావాల్సిన రుణాలు ఇవి ఇచ్చుంటే వాళ్ళు బాధపడకపోదురు. అవి లేవు కాబట్టి ఇప్పుడు ఏడుస్తున్నారు. చూద్దాం మరి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా సంతోషంగా అదే ఉన్నారు, అధికారం అని. వాళ్ళు చేస్తారు. 10,000 మెగావాట్ల విద్యుత్ కూడా అడ్వాన్స్ గా ఇప్పుడు పెట్టి ఇవ్వడం జరుగుతుంది. ఇదే చూద్దాం. ఆ రకంగా ఇవాళ ఈ ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేస్తుంది. అందుకే సార్, ప్రజలు ఇప్పటి వరకు సంతోషంగా మీరు చేసిన ఏ ఒక్క ఉన్నారు. కార్యక్రమం కూడా, ఏ ఒక్క కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం implement చేయలేరు. ఇవాళ ఏ రాష్ట్రంలో మేనిఫెస్టోలో లేని విధంగా ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు, మీకేదో రిక్వెస్ట్ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ప్రభుత్వానికి ఏదో కాబట్టి రిక్వెస్ట్ ఆ ఒకసారి రకంగా ఒకసారి ఇవాళ వినండి, వినండి. ప్రభుత్వము వినండి, ఏదో రిక్వెస్ట్ అంటున్నారు. లాభం ఇస్తున్నారు. సలహా రిక్వెస్ట్ ఇస్తున్నాను. ఈ ప్రభుత్వానికి ఒకటే రిక్వెస్ట్ అండి, ఎవరైతే నకిలీ విత్తనాల వల్ల లాస్ అయినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళకి ఇమీడియట్లీ సబ్సిడీ సార్, మాకు కూడా ఒక Right, రిక్వెస్ట్ right, right. ఒక రిక్వెస్ట్ తప్పనిసరి యాక్షన్ కూడా తీసుకోవడం రైట్, జరిగింది. చూద్దాం ఏం జరుగుతుంది.